నమస్తే, మీరు చూస్తున్న అగ్నిస్. నేను మీ రామకృష్ణ. గిద్దలూరు నియోజకవర్గం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నార్ రాంబాబుకు మరోసారి అవకాశం ఇవ్వాల్సిందేనంటూ ఆ నియోజకవర్గానికి సంబంధించిన పలు మండలాల ముఖ్యమైన నాయకులు, కార్యకర్తలు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితోటి కలిసి చాలా స్పష్టంగా తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. నిజానికి అన్నార్ రాంబాబు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయరని చెప్పి ప్రకటించడము, ఆ తర్వాత అనేక మండలాల నుంచి ముఖ్యమైన నాయకులు, కార్యకర్తలు ఆయన కలిసి ఖచ్చితంగా పోటీ చేయాల్సిందేనంటూ ఒత్తిడి తేవడము, అనంతరం కొన్ని రోజుల తర్వాత ఆయన తన మనసులోని మాటను వాళ్ళందరికీ చెప్పి అక్కడ జరుగుతున్న పరిణామాలు అన్నీ కూడా వివరించడం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారితో కూడా అన్నార్ రాంబాబు భేటీ కావడము, నియోజకవర్గంలోని సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించడం తెలిసిందే. అయితే నేను అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు నిధులిస్తాను, నీవు వెళ్ళి పని చూసుకుంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాంబాబు సూచించడం, అనంతర పరిణామాలు అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలుని కాకుండా గిద్దలూరు నుంచి పోటీ చేయాలని ఒక ఆలోచన రావడంలో గిద్దలూరుకి ఏరే వ్యక్తిని సూచించడం, ఇవన్నీ కూడా చక్కచక్క జరిగిపోయాయి. అయితే నియోజకవర్గంలోని ముఖ్యమైన నాయకులు చాలామంది బాలినేని కలిసి కొత్త వ్యక్తులు వేరే వాళ్ళు వచ్చినా అక్కడ ఉపయోగం ఉండదు, ఖచ్చితంగా అన్నార్ రాంబాబుని మరలా రంగంలో దించాలి, మేము ఆయన ఒప్పించుకున్నాం, పార్టీలో ఉండే సమస్యలు లేదా నియోజకవర్గంలో ఉండే కొంతమంది అసమ్మతివాదులు లేదా రాంబాబును వ్యతిరేకిస్తూ రకరకాల స్టేట్మెంట్ ఇచ్చే వ్యక్తుల్ని మేమందరం కూడా వాళ్ళని కంట్రోల్ చేస్తాము లేదా వాళ్ళని పక్కకు పెడతాము, మీరే అభ్యర్థిగా ఉండాలి, మీరుంటేనే మాకు ఇక్కడ సరిగా వాతావరణం సెట్ అవుతుంది, మళ్ళీ గెలవడానికి మంచి అవకాశాలు ఉంటాయి, మంచి నియోజకవర్గం, గెలిచే నియోజకవర్గాన్ని చేజేతిలో పోగొట్టుకోవడం కరెక్ట్ కాదంటూ నాయకులు కొందరు ఇక్కడ రాంబాబుతోటి మాట్లాడడం, రాంబాబు గారిని ఒప్పించడం, అనంతరం బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని కలిసి అక్కడ వాళ్ళ అభిప్రాయాలు చాలా స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం జరిగింది. రాంబాబు గారు గతంలో ఎందుకు వద్దన్నారు, ఆ తర్వాత మేమేమి ఆయన ఎలా బతికినాడుకున్నాము, ఏ విధంగా ఒత్తిడి తెచ్చాము, ఆయన ఎలా ఒప్పించాము, కాబట్టి ఆయన ఒప్పించాం కాబట్టి మీరు ఖచ్చితంగా సీట్ ఇవ్వాల్సిందే, లేకపోతే పార్టీ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుందంటూ బాలినేని ముందు తెగేసి చెప్పారు. దీంతో బాలినేని శ్రీనివాసరెడ్డి మొత్తం కూడా ఆశాంతం వీళ్ళ నాయకులు మాట్లాడితే నియోజకవర్గంలో ఒక మండలం, 2 మండలాలు కాదు, అన్ని మండలాల నుంచి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చి రాంబాబుకు మద్దతుగా అక్కడ ఆయన ముందు తమ యొక్క అభిప్రాయాన్ని తెలియజేశారు. అదే రకంగా రాంబాబు గారు అంటే గిట్టని వ్యక్తులు 2-3 ఎంపీపీలు లేదా జెడ్పీటీసీలు వీళ్ళు కూడా మరో ప్రదేశంలో బాలినేని గారిని కలిసి రాంబాబు కన్నా కొత్త వ్యక్తిని చూడాలని చెప్పేసి చెప్పడం కూడా ఇక్కడ గమనించవచ్చు. అయితే రాంబాబు కావాలనే వారి సంఖ్య చాలా ఎక్కువ మంది ఇక్కడ గిద్దలూరు వెళ్ళి వారు తమ అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు, వద్దనేవారు కొందరు మాత్రం వెళ్ళి కలిసి రావడం జరిగింది. మొత్తం మీద ఇక్కడ అన్నార్ రాంబాబుకు సీట్ ఇవ్వాల్సిందేనంటూ నియోజకవర్గంలోని 6 మండలాలకు సంబంధించిన ముఖ్యమైన ప్రతినిధులు, జనబలం ఉన్న నాయకులు గట్టిగా బాలినేని శ్రీనివాసరెడ్డి ముందు తమ వాదన వినిపించారు. ఆశాంతం ఆ ఒక్క వాదన విన్న బాలినేని ఒక రకంగా సీటు ఇచ్చేందుకు సానుకూలంగా స్పందించినట్టు కూడా అక్కడికి వెళ్ళిన రాంబాబు సంబంధించిన అనుచర వర్గాలు తెలియజేస్తున్నాయి. మొత్తం మీద 1-2 రోజుల్లో గిద్దలూరు నుండి రాంబాబే ఉంటారనే ఒక సంకేతాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడైతే నియోజకవర్గంలో ఇన్ఛార్జీలు మారిస్తేనే ప్రకటన వస్తుంది, లేకపోతే రావడం లేదని కూడా కాస్త జనాలను అయోమయంలో పెడుతుంది. అంటే ఎన్ని దఫలుగా సీట్లు ఇస్తారు, చివరి వరకు ఈ యొక్క ఉత్కంఠను భరించాల్సిందేనా, అదేదో పాత వ్యక్తులే కొనసాగుతారని చెప్పి ప్రకటిస్తే ఇంకా బాగుంటుంది కదా అనేది కూడా ఇక్కడ వినిపిస్తుంది. మొత్తం మీద జిల్లాలో అభ్యర్థుల యొక్క ఎంపిక చకచకా సాగుతుంది. ఇప్పటివరకు 5 దశలుగా అభ్యర్థులను ప్రకటించారు. 6వ దశ లేదా 7వ దశలోన గిద్దలూరు మార్కాపురం వంటి నియోజకవర్గంలో ప్రకటించే అవకాశం ఉంది. గిద్దలూరు నుంచి తిరిగి రాంబాబు గారు మళ్ళీ పోటీ చేసే అవకాశం ఉన్నట్లుగా పార్టీ వర్గాలు, రాంబాబు అనుచర వర్గాలు తెలియజేస్తున్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు, బాలినేని రెడ్డి గారు ఇలాంటి నిర్ణయం తీసుకుంటారో ఏం జరుగుతుందో ముందుగా తెలియదు. Thank you for watching Agni News.